కొనగనలేరు ఘనలో ఇలలో కాలము కర్మము పోనడగమది కొనగనలేరు కర్మము కాలము కర్మము పోనడగమది పుత్రుని తంత్రము చేత మేదిట శరలో బానిసనైతిని పుత్రుని తంత్రము చేత మేదిట శరలో బానిసనైతిని ఎంతటి కరుణ కొనగనలేరు కలలో ఇలలో కాలము కర్మము పోనడగమది దేవా 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 అయ్యో ఏమని నా కర్మము ఏమీ తెలియని ఒక పశు బాలుని చేతులు కత్తిరించి తిని కదా. హా పరమేశ్వర, ఎందుకు నన్ను పరీక్షించుచున్నావు? అసలు ఆ ముఖ లక్షణములు హస్తములు చూడగా ఒక రాజపుత్రుని వలె దోచుచున్నవే. ఇంతకు నా బిడ్డ కాదు కదా. అమంగళము అమంగళము. కానీ వాని తల్లిదండ్రులు ఎంత దుఃఖింతురో కదా. అదిగో ఎవరో ఒక్కరు ఆ దీనాలాపన చేస్తూ ఇక్కడికే రాబోతున్నారు. స్త్రీ కంఠములాగున్నదే, ఎవరో చూచెదగాక. అమ్మా, ఈ అర్ధరాత్రి వేళ ఈ దినాపలు చేస్తూ ఇక్కడికి ఎట్లా రాగలవు? ఎవరు తల్లి నీవు? ఓహో, ఆ బాలుడు నీ కుమారుడా తల్లి? ఆ బాలుడు మా తోటలో 2 చిప్పులు అరటి పండ్లు దొంగలించినాడు. నేను ఎంత బ్రతిమాలినా లేదు లేదు అని ఒకటే పట్టుదల చేశాడు. కానీ వాని బట్టలు చూడగా 2 చిప్పులు అరటి పండ్లు దొరకను. దానికి నేను మతి చెడి కోపగించి కఠిన పాషాణ హృదయుడై వాని చేతులు కత్తిరించి తిని. అమ్మా, నీ బిడ్డను ప్రట్టన పెట్టుకున్న పాపాత్ముడిని నన్ను క్షమించము తల్లి, క్షమించము. అమ్మా, నీ హృదయ వేదన సత్యమని నా శరీరములో నరనరములో బాధింపుచున్నవి తల్లి. అమ్మా, నేనంతటి పాపాత్ముడిని కాను. నీ కుమారుని చేతులతో ధారాకారముగా వచ్చిన రక్తపు జాడను చూపించదా రామ్మ? అదిగో అమ్మా, నీ కుమారుడు మూర్ఛాకృతుడై ఇక్కడ పడి ఉన్నాడు.
విశ్వేశ్వర, శనిదేవా, మేము చేసిన అపరాధమేమిటి, మేము చేసిన నేరమేమిటి? నా కుమారుని ఈ దుస్థితిని నేను గ్రహించలేకపోతేనే. కుమారా, నయనా, చంద్రా, కుమారా, పరమాత్మ, ఆనందాతనయ, ఆనందాతనయ, ఆనందనయ, జయవంశమణి భూషణ, దిన దినము వర్ధిల్లురా, దిన దినము వర్ధిల్లురా. ఏమిది ఆశ్చర్యము! ఈమె సూర్యుని వలె ప్రకాశించుచున్న మాంగల్యమును ధరించినది కదా. అమ్మా, నీవు ఎవరు తల్లి? లక్ష్మివో, పార్వతివో, లేక ఈ వనదేవతవో? శివ, అమంగళమన్నయు ప్రతిహతము గాని నా మాంగల్యము నా పతికి వినహ అన్యరుగు అగోచరమందు నా లగ్న సమయమునందు ఆ భవాని వాగ్దానమైనది కదా. ఇతడు ఎవరై ఉండవచ్చును? ఇంద్రుడో, చంద్రుడో, లేకుండాను ఆ త్రిమూర్తులలో ఒక్కరైనా ఉండనా? స్వామి, మీరెవరు? నీ నిస్తాంతమును చెప్పండి స్వామి. అమ్మా, నేను అతి పాషాణు హృదయుడైన మొదలు అభాగ్యరాలైన కళింగ దేశాధిపతిని. ఇప్పుడు గొరవయ్యను. ఒకనాడి కళింగ దేశాధిపతి అయిన సత్యవ్రతుని. ఏమంటివి? సత్యవ్రత మహారాజు ప్రభు ప్రాణేశ్వర స్వామి, ప్రభు ప్రాణేశ్వర స్వామి, ప్రాణేశ్వర. ఇన్నాళ్ళకి నేను నిన్ను చూడగలిగితిని స్వామి. మీరా స్వామి? నా వలన నువ్వు ఇన్ని కష్టములకు దొరికిపోయి కదా దేవి. మీరు ఆనాడు విడిచి అరణ్యమునందు విడిచి మీరు వెళ్ళి ఇంటిరే కాని రాజచక్రవర్తి సార్వభౌముడు మీకు ఈ నీచ స్థితి నేను గాంచలేను స్వామి. నేను పసిడి మేడలలోన నివసించు ప్రభునక దుఃఖింపవలదు. కనుసన్ను దొరల చేసేవలంచుకును మేకా హే నీ చెప్పు సేవ మేమునే హరదేనిలతోను ఆరగించుకును మీ
ప్రాణేశ్వర స్వామి, ఈ నిర్భాగ్యురాలునైన నేను, ఈ మంద భాగ్యురాలను నేను, ఈ చంద్రహాస స్వామి ఆనాడు మీరు దేవి. జనములకై వెళ్ళినప్పుడు ఆ తారామర చెట్టు కింద ఈ బాలునికి జన్మమిచ్చి తిని వీడే స్వామి నీ కుమారుడు. చతురాహ, నేనెంతటి పాపాత్ముడును తండ్రి. దయన ఏకచక్రాదిగా రాజ్యము ఏలించిన వాడు ఎంత ప్రతిమాలిన నీ చేతులు కత్తిరించి తిని కదా దేవి. ఇట్టి పరిస్థితిలోనూ కూడా నాకు ధర్మము బోధింపుచున్నవే. నీ ఎంతటి సతీను పొడియుట నా పూర్వజన్మ పుణ్యము కదా. ఎంత కష్టములు వచ్చినను సత్య ధర్మములు మాత్రము విడవకండి స్వామి. తుదకు మా ప్రాణములు విహరించునా సరే స్వామి. దేవి, ఈ మన ప్రారాబ్ధము, ఈ మన కష్టములు తీరేంత వరకు ఈ రహస్యంగానే ఉంచును. మహాభాగ్యము స్వామి, మహాభాగ్యము. రండు వెళదాం.